సో స్థాయి సరిపోదన్నది అది కరెక్ట్ కాదు. మరోవైపు భరత్ ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు కాబట్టి ఏంటి మరోవైపు కులగణన సర్వే సరిగ్గా చేయలేదని విపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. మరి ఏంటి బిల్లులపై ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు దానిలో ఆల్రెడీ షమీం అఖ్తర్ కమిటీ నివేదిక పెట్టింది. సరే మందకృష్ణ మాదిగా అబ్జెక్షన్స్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ అన్ని పార్టీలు ఆ విషయంలో పెద్దగా ఏ పార్టీ వ్యతిరేకించదు ఎస్సీ వర్గీకరణ, అన్ని పార్టీలు సపోర్ట్ జరుగుతుంది. కొట్లాడతారు, ఇదవుతారు, ఎంతైనా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక డిసిజన్ తీసుకుంది, సస్పెండ్ చేయం బీఆర్ఎస్ ను అని చెప్పి. లాస్ట్ 1 year గా ఒక్కసారి కూడా సస్పెండ్ చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 1 year లో బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క శాసనసభ్యుని కూడా సస్పెండ్ చేయలేదు సభలోంచి. చాలా మంచి డిసిజన్ అంటాను. ఎంత గొడవ చేసినా ఏం చేసినా రేవంత్ రెడ్డి చెప్పారు, మేము సస్పెండ్ చేయం, మీరు ఇక్కడనే కూర్చోవాలి, ఎంత చేసినా సస్పెండ్ చేయొద్దు అని చెప్పారు. అదే ప్రకారం ఫాలో అవుతున్నారు. సో ఎస్సీ వర్గీకరణ బీసీకి సంబంధించి 42% బీసీలకు ఇస్తామంటే వద్దని రాజకీయ పార్టీ ఎవరు ఉండరు. అందరు ఇస్తామంటారు. అల్టిమేట్ గా అది పంపించాల్సింది కేంద్రానికి. కేంద్రం 42% అంటే ఆల్రెడీ ఇప్పుడు 50% రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. అది ఇంప్లిమెంట్ కేంద్రం ఏం చెప్తుంది, సింపుల్, ముస్లిం రిజర్వేషన్స్ కూడా, ముస్లింలు కూడా బీసీలు ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు. ఏదో ఇదంతా రొటీన్ ప్రాసెస్. వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుద్ది. వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీ ఏం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. వర్గీకరణ అయిపోద్ది. కాబట్టి మందకృష్ణ మాదిగా చెప్పినట్టే ఎగ్జాక్ట్ గా అదే టర్మ్ లో వర్గీకరణ కాదు. ఓవరాల్ గా ఈ సెషన్ లో హైలైట్ ఏంటంటే కేసీఆర్ చూడాలి. మరి ఆయన కేవలం నా ఎక్స్పెక్టేషన్ గవర్నర్ స్పీచ్ లేదా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు, ఇటువంటి రోజులు మాత్రమే వస్తారు. వి ప్రకాష్ కూడా అదే చెప్పారు. ఆయన ఏమంటారంటే తర్వాత రావచ్చు, ఈ సెషన్స్ కాకుండా నెక్స్ట్ సెషన్స్ లో రావచ్చు అంటారు. నాకైతే అది కూడా నమ్మకం లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇటువంటి గవర్నర్ స్పీచ్ లేకపోతే బడ్జెట్ రోజు ఇటువంటి రోజులే వస్తారు. ఎందుకంటే సభకు వస్తే మరి కేసీఆర్ కు ఫుల్ గా మైక్ ఇవ్వాలి. ఆ మైక్ ఆయన డిస్టర్బెన్స్ వస్తే కేసీఆర్ కి అసలు నచ్చదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో లేకపోతే ఏదైనా మాట్లాడుతుంటే ఎవరైనా సౌండ్ చేస్తే ఎట్లా కామెంట్ చేస్తే ఎవడే చప్పుడు చేసేదని లైవ్ లోనే మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఆ డిస్టర్బెన్స్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తే అస్సలు కేసీఆర్ ఒప్పుకోరు. సో ఆ విధంగా స్పీకర్ కూడా మైక్ ఇవ్వాలి కదా. కాబట్టి సమస్యలపై అయితే నిలదీయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అయితే కేసీఆర్ దిశానిర్దేశం అయితే బెస్ట్లీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ శాసనసభ పక్ష సమావేశం జరిగింది కాబట్టి అదే చెప్తారు. సమస్యలపై నిలదీయాలి, సమస్యల మీద ప్రశ్నిస్తామని చెప్పి చెప్తారు. ఆబ్వియస్లీ ఒకవేళ కేసీఆర్ లేకున్నా వాదన పటిమలో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, తక్కువేం లేరు. టీఆర్ఎస్ లో కౌన్సిల్లో కవిత ఉన్నారు, మిగతా నేతలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాసో శ్రవణ్ కూడా కౌన్సిల్కి వచ్చారు. సో గట్టిగానే ప్రభుత్వానికి గట్టిగానే కేసీఆర్ ఉన్నా లేకున్నా ఇస్తారు. కానీ కేసీఆర్ వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నారు ప్రజలు, ఆయన ప్రశ్నించాలని. కానీ ఈ సెషన్ లో అయితే ఆయన సభలో ఆయన మాట్లాడే అవకాశం నేరుగా ఉండకపోవచ్చు. బహుశా మీడియా పాయింట్ లో వరకు మాట్లాడవచ్చు.